హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ మినీ వ్లాగ్. ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత మేము ఖాళీగా ఉన్నాం కదా అనేసి అలా పీవీఆర్ మాల్కి వెళ్ళాము. ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాం గైస్. మేము చూడండి, అసలు బింగో ప్యాకెట్ అలా లేదు గైస్ లోపలికి. మేము భంగపడి చాలా తీసుకొచ్చుకున్నాం లోపలికి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డ్రెస్ నాకు నచ్చింది భవ్య అని చెప్తున్నాను భవ్యకి, కానీ చాలా కాస్ట్లీ చెప్పారు. అది మనకు తగ్గదు కదా అనేసి అక్కడ పెట్టేసి వచ్చేసినాం మేము. మళ్ళీ అలా కొద్దిసేపు మాట్లాడుకుంటూ వస్తుండగా ఇక్కడ భవ్య బాయ్ ఫ్రెండ్ కనబడ్డాడు మాకు. అందుకని హాయ్ చెప్పాలనేసి చెప్పేసి వస్తున్నాం మేము. అలాంటి తిక్క తిక్క చేష్టలను చేసేది ఎవరంటే భవ్య గైస్, ఇంకెవరు చేయరు అట్లాంటివి. ఇక్కడికి వస్తేపు అదే గొలాట పడుకుంటూ ఉన్నాం మేము ఇద్దరము, అది ఇది అనుకుంటూ అనేసి అందరూ మమ్మల్ని చూస్తున్నారు విచిత్రంగా. ఇక్కడ మేము షాపింగ్ చేద్దామని వచ్చాము, కానీ అది తప్ప మిగతావన్నీ వేసేస్తున్నాం. అనేసి స్టైల్ అన్నా వేద్దాం ఒక్కటన్నా అని చూసాను. ఇది చూస్తే నైటీనా అని అన్నది భవ్య ఒకే మాట. సో స్కిప్ చేసేసి ఇవన్నీ ట్రై చేసాము. ఇవన్నీ ఎలా ఉన్నాయో మీరే చెప్పాలి. అండ్ అలాగే దాని తర్వాత చోలే భటూరే ఆర్డర్ చేసుకొని తిన్నాం, బాగా ఆకలిస్తుంది అనేసి. తిన్నాక తెలిసింది గైస్, దీనంత వరస్ట్ ఇంకోటి ఉండదు అనేసి. నాకైతే నచ్చలేదు, బట్ ఎవరికైనా నచ్చచ్చు. దాని తర్వాత ఒక అన్నీ మిక్స్ చేసి దాంతో చేసేసింది, ఒక ఫ్లేవర్ వచ్చేసింది. అది మొత్తం డిఫరెంట్గా బటర్ మిల్క్ యాడ్ చేసింది, ఆ చోలే భటూరేలో అన్నీ యాడ్ చేసి గులాబ్ జామ్ కూడా సిరప్ని కలిపేసింది దాంతో. సో దాని తర్వాత నా ఎక్స్ప్రెషన్ చూసి మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఘోరంగా ఉన్నదనేసి. దాని తర్వాత మా ఫ్రెండ్ రియాక్షన్ కూడా చూడండి. తను ఏం రియాక్ట్ అవ్వదు అసలు, ఎందుకంటే అంత బాగుంది టేస్ట్. ఇప్పుడు తనే టేస్ట్ చేసి చెప్తుంది మీకు, చూడండి చాలా బాగుందంట. సో ఆ నవ్వులోనే మీకు అర్థమైపోవాలి ఎంత ఘోరంగా ఉన్నదనేసి. దాని తర్వాత ఆ స్పూనే గాయస్, బట్ అసలు క్లీన్ చేయలేదు టిష్యూతో కూడా దాన్ని. అదే తీసుకెళ్ళి గులాబ్ జామ్లో పెడుతుంది. సో ఆ టేస్ట్ ఇంకా ఎలా ఉంటుందో మేము మళ్ళీ తినాలనేసి. దాని తర్వాత మళ్ళీ గులాబ్ జామ్ పెట్టింది, సేమ్ టేస్ట్. అసలు నాకు కొంచెం కూడా డిఫరెంట్ తెలియలేదు, ఎందుకంటే మొత్తం కలిపేసింది దాంట్లో. ఫస్ట్ నన్ను బలి చేస్తారు గైస్ వీళ్ళు దేనికైనా. సో తిన్న తర్వాత కొంచెం బాగానే అనిపించింది. దాని తర్వాత బిల్ తీసుకున్నాక టిష్యూస్ మొత్తం అయిపోగొట్టేసింది గైస్. సో టిష్యూ పేపర్తో ఇంకా టిష్యూ లేవనేసి బిల్ పేపర్తోనే మూతి తుడుచుకుంటుంది. దాని తర్వాత మేము ఇక్కడ బొకేస్ని చూద్దామనేసి ఫ్లవర్ హౌస్ వచ్చేసాము. ఇక్కడ చూసే దాంతోనే కింద వేసేసారు కొన్ని. సో దాని తర్వాత తీసి అన్నీ పెడుతున్నాం, మళ్ళీ చక్కగా పెట్టేసి వచ్చేసినాం. ఇంకా లాస్ట్లో బాయ్ బాయ్ చెప్తున్నాం. ఇక్కడ సౌందర్య గారిని ఫాలో అయిపోయి ఇష్కి వాళ్ళనేసి చెప్తున్నాం.